సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ తో సమావేశమయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేశారు పవన్ కళ్యాణ్. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సీఎం రేవంత్ తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ తో సమావేశమయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేశారు పవన్ కళ్యాణ్. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సీఎం రేవంత్ తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ తో సమావేశమయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేశారు పవన్ కళ్యాణ్. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, కొద్దిసేపు క్రితం జూబ్లీహిల్స్ నివాసంలోని రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏదైతే గతంలో ప్రకటించారో వరదలు సంభవించినప్పుడు తెలంగాణకు కూడా ₹1 కోటి విరాళంగా ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్ ను ఈ రోజు జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇటీవల ఏదైతే ఫ్లడ్స్ వచ్చాయో దానికి సంబంధించి వరద నష్టంపై కూడా ఇరువురు కాసేపు ముచ్చటించారు. రాజకీయ పరిస్థితులు, తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఇటీవల నెలకొన్న పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ భేటీ అయిన సందర్భంగా పలు అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన కూడా చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇది ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం కింద ఇచ్చిన కోటి విరాళం ఏదైతుందో తన వ్యక్తిగతంగా తన సొంత డబ్బుల నుంచి చెల్లించినట్టుగా
ఇప్పటికే పవన్ కళ్యాణ్ నుంచి ఆఫీస్ నుంచి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణలో కూడా క్యాడర్ ఉంది, అదేవిధంగా పార్టీ కూడా బలంగా ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణ నుంచి ఆయనకు అభిమానులు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంత ఏదైతే కొండగట్ట ఆంజనేయ స్వామి ఉన్నారో ఇక్కడ పునర్జన్మ లభించిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఆయనకు ఎమోషనల్ బాండింగ్ అయితే ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైనా సమానమైన అని చెప్తూ వస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ తెలంగాణకు కూడా ₹1 కోటి ఆయన ప్రకటించారు. గతంలో కూడా ఆయన పలుమార్లు ఇక్కడ విపత్కర పరిస్థితులు విపత్తులు సంభవించినప్పుడు విరాళాలు ఇస్తూ వస్తున్నారు సీఎంఆర్ఎఫ్ కి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కలిసి ₹1 కోటి అందించినట్టుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉమ్మడి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. శ్రీకాంత్, మరి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో సీఎం రేవంత్ ను కలిశారు పవన్ కళ్యాణ్. మరి దీనిపై ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఎగ్జాక్ట్లీ గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉండేవారు, నాకు తెలంగాణ రాష్ట్రం కోసం కావచ్చు, అటు తెలంగాణ ఏర్పాటు కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇవన్నీ నాకు స్ఫూర్తి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రజలకు మంచి పాలన అందించాలనే లక్ష్యంగా నేను ఇక్కడ అధికార పార్టీతోటి పోరాడుతున్నానని చెప్పి ఏపీలో గత ఎన్నికల సమయంలో గతంలో ఆయన పలుమార్లు అక్కడ ప్రజలతో అక్కడ ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ వచ్చేవారు. ఇక్కడ తెలంగాణ పర్యటన సందర్భంగా కూడా తెలంగాణ గురించి ఆయన గొప్ప చెప్తుండేవారు. ఈ నేపథ్యంలోనే ఆయన అదే పోరాట పటిమతో అక్కడ ఏపీ ఎన్నికల్లో పోటీ చేయడం, అక్కడ ఘన విజయం సాధించడం, డిప్యూటీ సీఎం కావడం. ఆ డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మొదటిసారి ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇదైతే ఇప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు రాష్ట్రాల మధ్య ఒక సయోధ్య వాతావరణం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎప్పుడు కానీ వేరు చేసి చూడలేదు. ఆయన పలుమార్లు ప్రస్తావిస్తారు, రాష్ట్రాలుగా విడిపోయాం, అన్నదమ్ములుగా విడిపోయాం, కానీ సోదర భావంతోనే మెదులుతాం, ఎప్పటికీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే అనేది ప్రతిసారి ఆయన చెప్తూ వస్తుంటారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలను గౌరవిస్తూ వస్తున్నారు. ఏపీ ప్రజలు సొంత ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఉన్నా కానీ ఇక్కడ ప్రజలను ఎప్పుడు కానీ ఇక్కడ ప్రజల ఆ పోరాట పద్ధతిని ఆయన ఎప్పుడు కానీ అప్రిషియేట్ చేస్తూ వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేక అనుబంధాన్ని చాటుతూ వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆయన ₹1 కోటి విరాళం అక్కడ రాష్ట్రంలో ఉన్నప్పటికీ, అక్కడ విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏపీ డిప్యూటీ సీఎం గా ఉంటూనే తెలంగాణ రాష్ట్రానికి ₹1 కోటి సాయం చేయడం మాత్రం ఇక్కడ ప్రజలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇట్లాంటి వాతావరణం, ఒక మంచి వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల, ఒక తెలుగు లీడర్ ఆయన ఏర్పాటు చేయడం వల్ల రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం నెలకొని ఉంటుంది. ముఖ్యంగా నాయకులే